ప్రేమగా అందరూ సత్యం ప్రకటిస్తూ మత కల్లోలాలు జరగకుండా, మత వివాదాలు జరగకుండా భారతదేశంలో ఐకమత్యంతో అన్నదమ్ముల వలె ముందుకు కొనసాగాలి. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నుండి ఎంతో మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. క్రైస్తవులని, ఇస్లాం వారని, హిందువులని తేడా లేదు, అందరూ తీసుకుంటున్నారు. అలాగే చాలా మంది సేవకులు కూడా వాళ్ళ సంఘాలలోని పిల్లలు ఇచ్చినటువంటి ధనంతో, కానుకలతో మత, కుల, ప్రాంత, జాతి భేదాలకు అతీతంగా ప్రజలకు సహాయం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇస్లాం వారు కూడా చాలా మందికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్నారు. సో ఈ సహాయాలన్నీ కూడా మతాలకు అతీతంగా జరుగుతున్నాయి. కాబట్టి మంచి మనసు గలవాడు ఈ సహాయాన్ని చూసినప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను ఇన్నాళ్ళు ఇతను వ్యతిరేకించాను కదా, ఇన్నాళ్ళు నేను ఇతను దూషించాను కదా, అంటే ఏదో నా వాళ్ళే నా ప్రజలు, వీళ్ళందరూ నాకు సంబంధం లేనట్టుగా వాళ్ళందరినీ వ్యతిరేకించాను కదా అని ఖచ్చితంగా చింతిస్తాడు. ఎవరైతే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కనుక ఆ వరదలో చిక్కుకుంటే, ఇలాంటి ఉన్మాద స్వభావం ఉన్న వాళ్ళ కుటుంబాలు వైద్యం దొరక్క, మందులు దొరక్క ఇబ్బందులు పడుతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, ఓహో ఇది కదా ప్రేమ అంటే, దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ ఇది కదా, మనం మనుషుల్ని మనుషుల్లా చూడాలి.